హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మన గ్యారేజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే వెళ్తున్నాము. చలో చలో నువ్వు చలో. సో ఆల్రెడీ మన పనులు కూడా వచ్చేసారు, పని కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాం. ఇక ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి కూడా తిని మళ్ళీ వస్తాం అక్కడ వరకు. వచ్చిన తర్వాత కొద్దిసేపు పండుకున్నా నిద్ర అరుపులే అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మన డిఐవై కిట్ ఇప్పిరు, ఇద్దరు కూర్చుర్రు. ఏంటి తక్కువ చెప్పది నువ్వు ఏడ చూసినవరా? అది చూసిరా, గుర్తుకున్నా అదిరా. అదేం క్యాంపింగ్ లరా? ఏం క్యాంపింగ్ లా? హెలికాప్టర్ దాంట్లో, జీప్ దాంట్లో కాదు, హెలికాప్టర్ క్యాంపింగ్ లా. వాడికి అది దూసి గుర్తుకున్నది, ఇట్లా పెట్టి ఇడితే అలకించే నువ్వు కొత్త అని చెప్తున్నా తయారు చేద్దామని. ఆ డబ్బాలా ఒక సర్టిఫికేట్ వెళ్ళింది కదా, వాడు వీడియో చూసిండు. సో చూద్దాం అది ఎవరికి ఇచ్చినాం అనేది గుర్తుపడతా లేదని. అరే ఎదురా సర్టిఫికేట్ ఎదురా? వీడియోలో ఎవరికి ఇచ్చినాం రా? ఏ వీడియోలో సర్టిఫికేట్ ఎవరికి ఇచ్చినాం రా? అవి బుల్లెట్లు, బుల్లెట్ బుల్లెట్. అది ఇరుపుతలేదురా, ఇలా ఇది ఖరాబ్ అయింది, ఇది ఉందా, ఇది ఖరాబ్ అయింది. పనులు ఇలా బాగా వచ్చారు. నిన్న మొన్న వర్క్ వచ్చేసి అంత నడవలేదు, రౌతు దొరకక. రౌతు దొరికింది, పనులు బాగా వచ్చారు. సిమెంట్ బ్యాగులు తక్కువ పడ్డాయి. సో సిమెంట్ బ్యాగులు తెప్పియడానికి షాప్కి అయితే పోతున్నా. పోయి అన్నోళ్ళకి చెప్తే వేపిస్తారు. 25 సిమెంట్ బ్యాగులు వస్తాయట. పోయి వీటిని అయితే తెప్పించుకుని వద్దాం. మొన్న కూడా 25 తెప్పించిన, ఇంకా 2-3 ఉన్నాయి. ఇప్పుడు పనులు బాగా వచ్చినప్పుడు ఆయన తక్కువ పడ్డా అనుకో, అప్పటి వరకు షాప్ క్లోజ్ చేసినా కానీ ఇబ్బంది అయితే సిద్దిపేట నుంచి తెప్పివాల్సి వస్తుంది మళ్ళీ. అందు గురించి ఇప్పుడు డైరెక్ట్ షాప్కి పోయి అన్నలోకి చెప్పి 25 సిమెంట్ బ్యాగులు వేయించుకొని అయితే వద్దాము. సిమెంట్ బ్యాగులు తీసుకొని ఇప్పుడే వచ్చిన ఇంటికి. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే, నిన్న వ్లాగ్లో మీకు ఆల్రెడీ చెప్పినా కదా, ఎస్టర్డే మొత్తం ఒక 50-60 ట్రిప్పులు మా పొలంలో కొట్టిపించిన ఉంటుంది. ఎప్పుడైనా సరే ఏమవుతుందంటే, ఈ వర్షాకాలం దున్నితే ఆ పొలంలో ట్రాక్టర్ పెద్ద టైర్లు సగం కంటే ఎక్కువ దిగబడుతున్నాయి. అలా మళ్ళీ ప్రతిసారి వేరే ట్రాక్టర్ తెప్పించి దాన్ని గట్టి గుంజుడు అవుతుంది, అంత ఆగమాగం అవుతుంది. సో అందు గురించి మా బాపిస్తారు మట్టి పోదామంటే మా దగ్గర జేసీ నడిచిండే నిన్న. అక్కడి నుంచి 70 ట్రిప్పులు కొట్టించినాము, 70 కూడా కొట్టించినాము. సో అది మా బాప దున్నుతుండు, చూద్దాం పోయి ఎట్టున్నది ఏం కథ అని చెప్పేసి. ఒకవేళ లెవెల్ అయితే ఓకే, లెవెల్ కాకుంటే ఇంకో 20 ట్రిప్పులు 30 ట్రిప్పులు కొట్టిపోయాలకి దిగబడే ట్రాక్టర్. ఈ పొలం మనదే, ఆ దున్న పొలం మనదే. గల్లా కొట్టిపించాం నిన్న మట్టి. సో చూడాలి ఎట్టున్నదని. ట్రాక్టర్ దున్నినా కొద్దిగా కొంగలు ఎంజాయ్ చేస్తున్నాయి. ఆ దున్నే పొలం మాదే, ఇది మాదే, ఇది మాదే, అది మాదే, దాని మీది మాదే, అక్కడక్కడ 2-3 ఉంటాయి మాది. సో అసలు ఈ జాగాలన్నీ వాగు పొలాలు కాకుండా నార్మల్గా గుడ్డాలు అయితే మా స్టూడియో వచ్చేసి ఇలానే కట్టుకుని ఉంటుంది, ఇంత జాగా ఉన్నందుకు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇవి వచ్చేసి మొత్తం వాగు పొలాలు. ఇప్పుడు వానలు వచ్చినాయి అనుకో, ఇది నిండా పోతాయి మొత్తం నీళ్ళన్నీ. సో అందువల్ల ఇక్కడనైతే కన్స్ట్రక్ట్ చేస్తలేము, మనం తక్కువ ఉన్నా సరే ఆనే కట్టుకుంటున్నాము. ఇంక ఈ జాగాలు కూడా మా పేరు మీద లేనే లేవు ఇవి. సో ఇవన్నీ రిజిస్ట్రేషన్ అయ్యి మళ్ళీ అంతా ఎవరికల్లా మస్తులు అవుతుంది. అందు గురించి అక్కడనే ఇక ఉన్న ముత్తుకొని జాగాలనే కట్టుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న రాళ్ళని మా అమ్మ ఈ మళ్ళీ నిన్న మొత్తం మట్టి కొట్టిపించేది. హైట్ అయిందిగా 70 ట్రిప్పులు. మా ఇల్లు కట్టినప్పుడు ఆడ డౌన్ ఉంటే దగ్గర 100 ట్రిప్పులు కొట్టిపించినాము. మళ్ళీ అప్పుడు కొట్టిపించినామంటే మట్టి నిన్న కొట్టిపించినాము 100 ట్రిప్పులు. స్టూడియో అప్డేట్ ఏంటిది అంటే, ఈరోజు స్టూడియో దగ్గర బేస్మెంట్ అయితే కడుతుర్రు. ఆల్రెడీ పొద్దున చెప్పినా కదా, రౌతు కంకర సిమెంట్ అన్నీ వచ్చినాయి. సో బేస్మెంట్ కడుతుర్రు.
మన స్టూడియో వచ్చేసి ఈ పిల్లర్ నుంచి ఆ పిల్లర్ దాకా అయితే ఉంటుంది. బేస్మెంట్ చుట్టూ కట్టారు. ఇక్కడ దిక్కు ఎందుకు కట్టలేదంటే ఇక్కడ దిక్కు ర్యాంప్ లాగా క్రియేట్ చేసి ట్రాక్టర్లలో మట్టి తీసుకొచ్చుకుంటుంది ఇలా నింపుతారట. ఆ తర్వాత లెంత్ బీములు వస్తారని చెప్తారు. ఇప్పటి వరకు స్టూడియో అప్డేట్ చాలా మంది అడుగుతారు కదా బ్లాగ్లలో. స్టూడియో అప్డేట్ వచ్చేసి ఇది. సో ఇక్కడ నుంచి మట్టి మొత్తం తీసుకొచ్చి ఇలా నింపి లెవెల్ చేసి లెంత్ బీములు వస్తారట. ఇక అది ఒక్కటి వర్క్ మిగిలి ఉంది. ఏం పాం అరే డబ్బా తీసుకురా పోయానా బకెట్ తీసుకురా జల్దీ. అరే పట్టేది ఉంటావు ఒకటి రా మూల మీద పట్టేది తీసుకురా. తీసుకురా పామట తీసుకురా బకెట్ తీసుకురా మట్టి ఓపించినాము. మట్టి ఓపిస్తే దాంట్లో రక్త పింజర పిల్లలు అయితే వచ్చింది. సో దాన్ని బకెట్ వేసుకొని తీసుకొని రెసిపీ చేసి రావాలి. ఉడకగల తొందరగా వేర్రా. డబ్బలే మూడు డబ్బలే ఎందుకు ఏమైంది? ఎడవం అట్లా నేను తీసుకురా దూరం ఇష్టం ఇడిది కిడిచినాం అనుకో మనమే అది ఇంకో దానికి ఏమి కాళ్ళు సంపుదలేమి పాము పిల్ల అయినా కానీ ఇది మస్తు డేంజరస్ పాము. కూర కరిచింది అనుకో కథమే. అందు గురించే దూరం తీసుకోవద్దున్నాం. మట్టి ఓపితో మట్టి వచ్చి చూసినావా ఉన్నావన్నా లేవు. ఇది బట్టి ఏ సిచ్యువేషన్లో అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. కష్టపించరా మా బాగా చూడంగానే పిలిచిండు. మీరు అటు ఇటు అని డబ్బా పడేస్తున్నారా? వాళ్ళకి ఎవరు ఇలా పాము పట్టుకోవాలి. అరే చూసి అట్ట గుంజ బంద్ చేసి అక్క లోపల పట్టుకోక ఇరిగిపోతారు అట్ట లోపలికి. డ్రైవర్ సాబ్ మెల్లవని రైట్ సైడ్ ఓనరా సీది ఉన్న కాడి పోయి. వస్తా అందరు మీకు డోర్ మీకు ఎక్కువ బకెట్ ఉందా మాయం కావాలి. అలా అన్నది మొత్తం చుట్టుకొని ఉన్నది కనబడుతున్నారా? ఆ సాయం అయితే ఇప్పుడు పాముని రెస్క్యూ చేస్తుండండి. బాగా పెద్దగా ఉన్నా అనుకున్నా పాము చూసేవారికి చిన్నగా ఉన్నా. అరే చిన్నగా ఉంది కదా మరి జీవలు వేసుకుంటా పాయింట్ చిన్నగా ఉంది కట్టే కొట్టున్నా సంపదురా ఆవేశంగా సంపుడు. చిన్నగానే ఉంది కదా అంటుండే కానీ చిన్న అయినా కానీ డేంజర్. అది రక్త పింజరా అన్నట్టు. అదే దాని ముఖం కనబడనిస్తలేదు మనకు. ముఖం పెట్టుకుంటుంది. ఏ జింగడే సిగ్గు అవుతున్నట్టుంది దానికి. అయ్యో సిగ్గు ఎందుకు నీకు? పెళ్లి చూపురు కాబట్టి కవర్ కరే కవర్ లేకపోతే మెల్లగా విసిరి ఆడ పెట్టు.
సంపన్న అంటే ఎంతసేపు 2 సెకండ్ల పని, కాకపోతే ఇష్ట పెడితే బతుకం అనిపిస్తుందా నాకు తెలిసి. రక్త పింజర కాదురా అది, అనకొండ లెక్కున్నా పైతాన్ అంటారు చూడు, దాని లెక్కుంది. మచ్చలు పాము. అనకొండ అంటారు గసండ లేవు కదా, లేవు వీడు లేడు. అది ఇంకా పెద్దగా ఉండదు, గింత ఉండేది. ఏడానా మనం వీడియోలు తీసే కాడికి వచ్చింది ఒకసారి. అది ఏర్పడడం ఏర్పడతలేదు కదా, అది ఏర్పడుతున్నారా ఉన్నట్టు. మనం ఆగమా మురుకుతూనే ఉంటాం వీడియో టెన్షన్లో, అందుకనే కూర్చున్నా ఎట్లా పోయినా చూసుకుంటా పోవాలి. ఇప్పుడు అలా ఉన్నట్టు కూడా ఏర్పడతలేదు. వచ్చి తాజా దాని నేనే కూర్చున్నాం అనుకో. సో ఫైనల్లీ గైస్ ఇది రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. అండ్ రేపు వచ్చేసి ఒక క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే రాబోతుంది. దాని మీద పబ్లిక్ రియాక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి. సో ఆ వీడియో ఏంది ఏం కథ అని చెప్పేసి మీరు రేపు మన మెయిన్ ఛానల్ అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారు. సో అది మిస్ కాకూడదు ఖచ్చితంగా. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం చెప్పానంటే, నార్మల్గా దాన్ని పసపోతుందేమో అనిపిస్తుంది. చెప్పన్నారా? చెప్పన్నా. ఒకటి తయారు చేసినాం, ఎక్స్పెరిమెంట్ అంటారు కదా చాలా రోజుల నుంచి. అది ఒకటి తయారు చేసినాము, దాన్ని పబ్లిక్లో తీసుకపోయినాము. నెక్స్ట్ లెవెల్ రియాక్షన్స్ వచ్చి మొత్తం కటారా కట్టిరు అందరు ఏడా చూసినా కానీ. అదేంది ఏం కథ అని చెప్పేసి నేను చెప్పగానే రేపు మెయిన్ ఛానల్ ఎడిట్కి అప్లోడ్ అవుతుంది, ఖచ్చితంగా చూడుర్రి. సో వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న వ్లాగ్స్ ఎందుకు షూట్ చేయలేదు అంటే, ఓవర్ నైట్లో క్యాంపింగ్ వీడియోలు తీసినామని అనుకోకూర్రి. ఏం షూట్ చేయలేదు, జస్ట్ ఏంది వర్షం ఆడి పోతున్నాం, వన కొడుతుంది, బంద్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ వీడియో ఏదైతే ఉందో నేను ఎక్స్పెరిమెంట్ అన్నా కదా, దాని మీద కొద్దిగా వర్క్ చేసినాం అన్నట్టు, అందువల్ల కూడా షూట్ చేయలేకపోయినాం వ్లాగ్స్. సో ఇది ఈరోజు వ్లాగ్. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.